తెలంగాణకు నిధులు తెచ్చే బాధ్యత లేదా అంటూ మరోసారి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పొలిటికల్ పంచులు వేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీలో ఉన్నారని చెప్పుకునే కిషన్ రెడ్డి బీఆర్ఎస్తో చీకటి ఒప్పందాలు నడిపిస్తారని సెటైర్లు వేశారు. కేంద్ర ధాన్యం కొనుగోలు చేయకపోతే 15వ తేదీ తర్వాత కార్యాచరణ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాశ్మీర్ పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఒక మినీ భారతదేశం. అలాంటి మినీ భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 14 రోజుల్లోనే మీరందరూ ఆశీర్వదించి కింద పడిపోయిన నన్ను మళ్ళీ బలంగా నిలబెట్టి పార్లమెంటుకు పంపించిండ్రు. కాబట్టి పార్లమెంటు సభ్యుడిగా అక్కడ నేను చేపట్టిన కార్యక్రమాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. అక్కడి నుంచి తిరిగి చూడకుండా కార్యకర్తల సహకారంతో తెలంగాణ నలుమూలల తిరిగి 4 కోట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం, ఒక భరోసా కల్పిస్తే ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి నేను ఇక్కడికి రావడానికి మలిదశ రాజకీయంగా అండగా నిలబడ్డ ప్రాంతం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతం. 2.5 ఏళ్ల నుంచి కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నా. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళిన, 5 సార్లు మోడీ గారిని కలిసిన. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతున్నారు నేను అడుగుతున్నా. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతుండ్రు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని. ఇవాళ కేంద్ర మంత్రిగా నీకు ఓట్లు వేయలేదా? ఇవాళ నువ్వు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఎన్నికైనవంటే ఈ ప్రజలు, ఈ నగర ప్రజలు నీకు ఓట్లు వేయలేదా? నిన్ను గెలిపించలేదా? తెచ్చే బాధ్యత నీ మీద లేదా? మూసీ నదికి నిధులు తేవాల్సిన బాధ్యత, మెట్రోకు అనుమతులు తేవాల్సిన బాధ్యత, రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాల్సిన బాధ్యత మీకు లేదా? అందులోనే ఉంటావు, చీకట్ల యువతలతో సహకారం తీసుకుంటావు. నువ్వు నీ పార్టీకి ఎప్పుడైనా పనిచేసినావు? నీ కార్యకర్తలే చెప్తారు, సార్ మా సార్ బీజేపీలో ఉంటాడు కానీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళతోనే మాట్లాడుతుంటాడు, కేటీఆర్ చెప్పినట్టే వింటాడు మా సార్ అని నీ సొంత పార్టీ వాళ్ళు చెప్తారు. నీకు పార్టీ మారే అవసరమే ఉంది నాయన. ఉన్న దాంట్లో ఉంటావు, పక్క దాంట్లో తింటావు. దొంగది కాదు దొడ్లకు రాదని వెనకటికి ఎవడో చెప్పిండు. గట్లనే ఉంది నీ కథ. అందుకే ఉపన్యాసాలు ఆపు కిషన్ రెడ్డి గారు. నువ్వు అభివృద్ధి కోసం తెలంగాణకు అనుమతులు నిధులు అన్నప్పుడల్లా నేను కలిసి వస్తా అంటే నన్ను తీసుకుపోడు. అంత సీక్రెట్ ఏముంది? నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసి ప్రక్షాళన మీద, ఎలివేటెడ్ కారిడార్ల మీద, వనస్థలిపురం నుంచి ఇక్కడి నుంచి వరంగల్ రోడ్డుకు ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. అధికారులకు కూడా, మూసి అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. 100 రోజుల్లో ఈ ప్రాంతం ఫేజ్ 2 మూసి ప్రక్షాళన పనులు జరగాలి. పూర్తి స్థాయిలో అంచనాలు వేయండి. పనులను అన్నిటినీ ప్రభుత్వ అనుమతులు తీసుకోండి. ఈ ప్రాంతానికి నేను చేయగలిగిన సేవ ఇదే. ఈ ప్రాంతాన్ని మూసిని ప్రక్షాళన చేసి ఈ ప్రాంతంలో ఉండే మౌలిక వసతులను ఈరోజు అనుమతులు అన్నిటినీ ఇస్తాం.